Hi friends, welcome to Shravani's Kitchen. Today's recipes egg fried rice. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని కొన్ని తాలింపు గింజలు అలాగే కొన్ని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే రౌండ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. అలాగే వెల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అందులో అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇలా మాడకుండా కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక కొంచెం ఉప్పు, మీ టేస్ట్కి తగ్గంత ఉప్పు, ఉప్పు వేసుకున్నాక మీకు కావాల్సిన ఎగ్స్ని అందులో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, కొంచెం మెంతి పొడి, అలాగే ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గంత కారం కూడా వేసేసుకోవాలి. చూసారుగా అన్నీ కలుపుకున్నాక ఇలా ఉంటుంది. తర్వాత అందులో మీకు కావాల్సినంత అన్నం వేసేసుకొని కలుపుకోవాలి. చూసారుగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక 2 మినిట్స్ పాటు మూత పెట్టించాలి. మూత పెట్టి అలాగే వేరే గిన్నెలోకి వేసుకుంటే ఇలా కొత్తిమీర కొన్ని ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ ఎగ్ రైస్